హాయ్ నమస్తే అండి. ఈ వీడియో వచ్చి 11వ తేదీ జనవరి అనమాట. సాయంత్రం అయితే నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను, ఇంటికి. చిత్తూరు అనమాట, మాది తిరుపతి. ఆ రోజు ఉదయమే నేను ఇక్కడ వినాయకుడి ధనుర్మాసం వినాయకుడికి అభిషేకం పూజ అంతా అయ్యిందనమాట. ఇంకా అవన్నీ పూర్తి చేసేసి ఇంట్లో వంటంతా చేసి పెట్టేసి మా వారికి అత్త మామూలుగా చేసి పెట్టేసి ఇంకా నేనైతే బయలుదేరాను అనమాట. సాయంత్రం అయిపోయింది ఇంటికి వచ్చే లోపల. ఇంకా వాళ్ళ కోసం అయితే ఉల్లగడ్డ చపాతీ చేసి రైస్ రసం పెట్టేసి వచ్చానమాట ఊర్లో తిరుపతిలో. ఇంకైతే మా అమ్మ అనమాట, మా అమ్మ హాస్టల్లో వంట చేస్తుంది ఆ పిల్లలకి. ఇంకా వీళ్ళకు లీవ్ ఇచ్చారనమాట. నేను ఇంకా సాయంత్రం అక్క వాళ్ళ ఇంట్లో పడుకొని అమ్మ వాళ్ళ ఇంటికి తెల్లవారుతో వచ్చాను. తెల్లవారుతో రావడంతో చూడండి మా వాతావరణం, మా ఇంటి వాతావరణం చుట్టుపక్కల అంతా కూడా ఎంత మంచుగా ఉంది. అసలు రామచిలకలు చూడండి. ఆ రామచిలకల కోసం అమ్మ అయితే అక్కడ గింజలు, ఫుడ్ ఏదైనా సరే రైస్ పెడుతుంది, జొన్నలు, రాగులు అట్లాంటివి పెట్టి నీళ్లు పెడుతూ ఉంటుంది అనమాట. 6-7 చిలకలు వస్తాయి రామచిలకలు. చూస్తూ ఉందామా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా కాస్త. ఇక ఆ కడగాల దగ్గర అంతా కూడా ఫుల్ చెట్లు, పూల చెట్లు అన్నీ ఉంటాయి. పరింది చెట్లు కూడా చెట్టు అంతా కాయలు వచ్చున్నాయి. అమ్మ అయితే ఇంకా పోయేటప్పుడు ఇవన్నీ కోసుకొని బొమ్మ అని చెప్పింది. అమ్మ అంతే కదా, అమ్మ వాళ్ళ మనసు, కూతుర్లు ఇంటికి వస్తే ఏదో ఒకటి తీసుకొని పో అని అంటూ ఉంటారు. ఇంకా మేము అక్కడైతే 100 రూపాయల కేజీ అట్లయినా కూడా 2 కేజీలు తీసుకుంటాంలేమ్మా, మీరు పెట్టుకొని తినండి అని చెప్పాను. కొన్ని తేరినట్టు ఉన్నిందనమాట పరింది చెట్లు కాయలు ఆ విధంగా. సరే ఇక్కడైతే చూడండి 3 చెట్లు ఉంటే 3 చెట్లను చిట్టి చిట్టి కాయలు భలే తీయగా ఉంటాయంట. ఇక్కడైతే ఇంకా చెట్లలో ఇక్కడ డిసెంబరాలు నేను తలలో పెట్టి ఒక 2-3 సంవత్సరాలు అయిందనమాట. అక్కడ చూడండి ఈ కాయలు, పొడుగు కాయలు, గుండు కాయలు ఉన్నాయి, పరింది కాయలు. ఇవి తీసుకొని పో అని చెప్పింది. ఇక్కడే పక్కనే చూడండి డిసెంబరాల చెట్లు అయితే అమ్మ కోస్తాను, పెట్టుకోమ్మా, కట్టి పెట్టుకో తల్లు అని చెప్పని అయితే కోస్తుంది అనమాట. అవి డిసెంబరాలు ఎప్పుడు చిన్నగా కింద ఉన్నప్పుడే కిందగా నేల మీద ఉన్నట్టే చూస్తాము, కానీ ఇట్లా తీగలాగా పైకి పోవడం నేను మా అమ్మల ఇంట్లోనే ఫస్ట్ టైం చూసాను. డిసెంబరాలు చూడండి ఎంత తీగలాగా పైకి పోయి మొలిచిందో. కాసుండాయి పూలైతే ఒకే పింక్ కలర్ అనమాట. అవి చూస్తుంటే నాకు ఇంకా నవ్వు వచ్చింది. ఇది నేను ఫస్ట్ టైం అమ్మ చూడటము. ఈ పూలు పెట్టుకొని కూడా ఒక చిన్నప్పుడు అయితే పెట్టుకునే వాళ్ళము. ఇక్కడే గోరింటాకు చెట్లు ఇట్లా అన్ని చెట్లు వేసి ఉన్నది. ఇంకా ఏ టైం మంచి కాలం వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు కడతారో ఇల్లు మరి తెలీదు. ఇల్లు అయితే కట్టడం అట్లే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. సరే ఇంకైతే ఆ పూలన్నీ కోసి కట్టి పెట్టుకోండి అని చెప్పింది అనమాట. సరే అమ్మ అయితే ఇంకా ఉదయమే పూరీలు చేసి ఉల్లగడ్డ కుర్మా లాగా చేసింది అమ్మ కూడా. ఇకైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను, మీషోలో తీసిందేనండి. ఈ శారీ వచ్చి 535 ఏమో పడింది రేటు. చాలా బాగుందండి, క్లాసీగా లోటస్ పూల్ తీగలు సిల్వర్ కలర్ వచ్చింది అనమాట. నేనైతే బ్లౌజ్ చిత్తూరులోనే కుట్టించాను, చాలా బాగా వచ్చింది. వెనక నెక్ డిజైన్ అయితే పెట్టించాను. నేను బఫ్ పెట్టమన్నాను కానీ వాళ్ళు పెట్టినట్లేదు. అది నాకు కొంచెం జారిపోయినట్టుగా అనిపించింది జాకెట్ కొద్దిగా. వెనక థ్రెడ్స్ అయితే పెట్టించాను, మళ్ళీ కూడా ఫస్ట్ అయితే పెట్టలేదు. సరే ఇంకైతే నేను అవన్నీ పూలు ఉన్నాయంటే దేవుడికి తీసుకొచ్చి పెడదామని చెప్పి అమ్మ అయితే ముందు పూజ చేసేసింది. ఇంకా ఒక పువ్వు పెట్టిన దండం పెట్టుకుందాం అనేసి. జనవరి 12 అనమాట ఆ రోజు నా పుట్టినరోజు. నేను అనుకోలేదు అసలు ఇట్లా అంతా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండానే అన్ని జరుగుతున్నాయి నాకు. సరే ఇంకా అమ్మ అనుకొని మా ఇక్కడ కాణిపాకం గుడికి అయితే పోదాం పదండి, చూసుకొని వద్దాము అని చెప్పనేసి అయితే అనింది. సరే ఇంకా బస్సులో అయితే బయలుదేరాము. ఫ్రీ బస్సు అనమాట. నేను తిరుపతి నుంచి చిత్తూరుకి వచ్చింది కూడా ఫ్రీ బస్సే. అంటే జనాలు ఫుల్ గానే ఉన్నారు, ఊర్లకు పోయే వాళ్ళు పండగలకి. ఎట్లా ఇంకా నైట్ సాయంత్రం తక్కువే ఉన్నారనమాట మేము వచ్చిన బస్సుకి అయితే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కాణిపాకం అయితే మేము వచ్చాము బస్సులో. ఇంకా అది ఫ్రీ బస్సే. మా అబ్బాయి రాలేదు, చిన్న అబ్బాయి జ్ఞానేష్ రాలేదు. నేను మా అమ్మాయిలు ఇద్దరు మా అమ్మ వచ్చాము. ఆ బొమ్మలు మా చిన్న అమ్మాయి అయితే ఆ బొమ్మల రేటు, ఆ చెవులకు వేసుకునేదంతా అడుగుతూనే వస్తుంది అనమాట అంగళ్ళల్లో. వాళ్ళు ఎంత రేట్ చెప్తున్నారంటే ఒకటి 350, 250 అట్లా చెప్తున్నారు. ఇక్కడ అవ్వ అయితే రామ్ సీతాఫలం పెట్టుకుని అడుగుదాము అని అంటే పచ్చివి అనమాట. ఒక కాయ 40 రూపాయలు అని చెప్పింది. కేజీ అట్లా రేటు ఎక్కువే చెప్పింది అనమాట అవ్వ. సరే అయినా ఎందుకులే ఇప్పుడు అని చెప్పనేసి మేమైతే అడిగి వెళ్ళిపోయాము. తక్కువగా ఉంటే తీసుకునేదాన్ని, మరీ ఎక్కువ చెప్తున్నారు మనం కొత్త వాళ్ళు అనుకునేసి. లోకల్ వాళ్ళు మేము చిత్తూరు అని చెప్తే కూడా వినరనమాట వాళ్ళు. మేము తిరుపతిలో అడిగితే ఆ రేటు 200, కానీ ఇక్కడ మాత్రం అదే బొమ్మ వచ్చి మనకి ఎక్కువ చెప్తున్నారు రేటు. సరే అయితే ఇంకా దర్శనం కోసం అయితే బయలుదేరాము. ఇంకా 150 రూపాయల లైన్ లో అయితే ఫ్రీగానే మనము తెలిసిన వాళ్ళు ఉంటే సీను
మా అక్క కొడుకు తెలిసిన అతను ఉన్నారని చెప్పి ముందర నుంచి పంపించేశారనమాట. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ముందర నుంచే వెళ్ళిపోయాను. సెల్ కూడా నేను కౌంటర్లో పెట్టలేదు, స్విచ్ ఆఫ్ చేసుకుని బ్యాగ్లో అయితే వేసుకున్నాను అనమాట. ఆ విధంగా జనం తక్కువే ఉన్నారు, కానీ క్యూ లైన్లలో మాత్రం ఫ్రీగా ఉన్న లైన్లలో మాత్రం ఫుల్ గా పెట్టేస్తున్నారు నిలబెట్టి జనాల్ని. అది ఎందుకో మరి తెలియట్లే. ఇంకైతే మేము అక్కడి నుంచి అయితే చూసుకొని ఇక్కడ శివాలయం అండి, పక్కనే కాణిపాకంలో శివాలయం ఉంది, అది పక్కన పెద్దది. అక్కడే అమ్మవార్లు లోపలంతా స్వామివార్లు విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇది మధ్యలో నంది, చుట్టుపక్కల అయితే వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ ఇట్లా అన్ని కూడా ఉన్నారనమాట లోపలే. నేను అవన్నీ వీడియో తీయలేదు. సరే ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి ఇవన్నీ వీడియో తీసింది. సరే ఇక్కడ చూస్తుంటే పార్వతీ పరమేశ్వరుల ఫ్యామిలీ ఉందమ్మా, నిలబడని చెప్పాను. నిలబడదామని చెప్పి నిలబడితే అక్కడ మనం ఎక్కడ విగ్రహం కనపడితే శిల్పాలు పెట్టుంటే అక్కడంతా దండాలు పెట్టుకుంటూ పోతున్నారనమాట జనాలు. మెయిన్ గుడిలో, మెయిన్ గర్భగుడిలో పెట్టుకుంటే సరిపోతుంది అందరూ కూడా. ఇంకా మేము వీడియో ఫోటో పట్టుకుంటామంటే ఇంకా అందరూ డిస్టర్బెన్స్ అనమాట అక్కడ. సరే ఇంకా అది వాళ్ళ ఆనందం, అలా దండం పెట్టుకుని మేమైతే ఇంకా ఇక్కడ అంతా కూడా పాప వీడియో తీసింది కొంచెము. సరే ఇక్కడైతే లోపల శివాలయం దగ్గర కొంచెం ముందర అన్నమాట ఇట్లా పార్క్ లాగా పెట్టి మనకి ఇక్కడ శిలలంతా పెట్టుండారు. సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల ఫ్యామిలీ అన్నమాట. ఇక్కడంతా కూడా అక్కడక్కడ నిలబెట్టి షో చెట్ల దగ్గర చాలా బాగుందండి గార్డెన్ అయితే. ఇట్లా పార్క్ లాగా చూడండి ఎంత బాగుందో. ఒకసారి నేను ప్రతిసారి వస్తూ ఉంటాను కానీ, ఎప్పుడన్నా వస్తాం కానీ ఇంత దూరం అంతా వచ్చి చూడడము తిరగడం అంతా ఉండదు. రావడం దర్శనం అయిందా ఇంకా వెళ్ళిపోదామా అన్నట్టే ఉంటాము. సరే ఇంకా పిల్లలు చూడని ఆనందపడతారు బాబీ వాళ్ళు చూసనేసి అయితే మేము చూసాం. మా పిల్ల చూడ అక్కడ అయితే ఎక్కి కూర్చొని వీడియో పట్టు అంటుంది. ఇక్కడ అమ్మవారి శిల పెట్టుండారు. ఇక్కడ అన్ని కూడా చాలా బాగా ఇంకా తీసుకొని వీడియోలు అయితే తీసుకొని ఫోటోలు అయితే పట్టుకొని అయితే ఇంకా ముందరికి వచ్చాము బయలుదేరడానికి అయితే. ఇక్కడ చూడండి కోనేటి దగ్గర ఇంకా ఈ విధంగా నీళ్లు ఎంత తేటగా ఉన్నాయో. కోనేటి దగ్గర అయితే చుట్టూ గేట్లు పెట్టేసి ఉన్నారు పోనీకుండా. సరే ఇంకా ఇక్కడ కొంచెం అయితే వీడియో తీసి ఫోటోలు అయితే పట్టుకున్నాము. ఇక్కడైతే ఈ విధంగా ఇంకా మా అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా తీసుకునింది అనమాట వీడియో. ఈ విధంగా అయితే తీసుకొని బయలుదేరామన్నమాట కొంచెము. సరే ఇంకైతే ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరేసిన తర్వాత నేను ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా బయలుదేరదాము అనే లోపల ఇంకా మా సీను అక్క కొడుకు నా పుట్టినరోజు అని కేకు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నాకు ఆనందం అయిపోయింది. ఇంకా అసలు అనుకోలేదు ఇవన్నీ ఎందుకురా నాన్న, మనం ఇంకెళ్తాం ఇంటికి, నైట్ అయిపోతుంది ఇంటికి చేరే లోపల అనేసి అనుకుంటూ ఉంటే లేదు అని చెప్పని తీసుకొచ్చాడు సీను అన్నమాట మా అక్క కొడుకు. సరే ఇంకా నా పేరు వేసి దాని మీద అయితే తీసుకుని, నాకు ఇలా కట్ చేయడం కేక్ అనేది మా ఇంట్లో అంతా అట్లా చేసుకోను. ఏదో గుడికి వెళ్ళినామా, మంచి చీర ఉంటే కట్టామా లేదా అన్నట్టుగానే ఉంటాము. ఇదొక ఆనందం అనమాట పిల్లలకంతా కూడా. సరే ఇంకా తెచ్చాడు, అందరూ నేను అలా కట్ చేస్తే ఇంకా అందరూ కూడా ఒక ముక్క తింటారు కదా అనే ఉద్దేశంతో ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకో నిజంగా. మా సిరి కొడుకు అనమాట, అక్క కూతురు డెలివరీ అయినండి. అక్కడ ఉన్నది చిన్నమ్మ ఎత్తుకొని ఉంది బాబుని, శరణ్య. అక్క కూతురు ఆ పక్క ఉందన్నమాట సిరి వెనక రూమ్ లో. బాబు కూడా వచ్చి చూస్తున్నాడు అనమాట నేను కట్ చేసేది కేక్. నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఆనందం అనిపించింది ఈ విధంగా కట్ చేయడము, అందరూ కూడా సంతోషంగా ఉండడము. నా బర్త్డేకి నేను అలా కట్ చేసి నేను అలా ఇవ్వడం అనేది పిల్లలకు అందరికి పెట్టానన్నమాట. నా మనసుకు చాలా ఆనందం అయిపోయింది. ఇకైతే ఇవంతా అయిన తర్వాత రాత్రి 7:30 అయిపోయిందండి వెళ్ళడానికి, తిరుపతికి బయలుదేరడానికి. చూడండి నేను పిచ్చిదిలాగా తల కూడా దోలేదనమాట, అలాగే ఉండిపోయాను. ఇంకా టైం అయిపోతుంది, బస్సు మళ్ళా మనకు దొరకదనేసని. సరే ఎట్లో గట్ట అయితే మరి అలాగా కట్ చేసేసి కేక్ కట్ చేసి అందరికి అయితే పెట్టానన్నమాట. సరే ఈ వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇక అంతే, పిల్లలకి అందరికీ నోట్లో అయితే పెట్టాను. మా తమ్ముడి కూతురు ప్రణవి ఇంకైతే బయలుదేరుతున్నాను అనమాట. ఇంకా మేము బయలుదేరేటప్పటికి ఇంకా నేను అదంతా వీడియో తీయద్దాం అనుకుంటే కుదరలేదనమాట. ఇంకా ఆటో బుక్ చేసుకొని బస్సు ఎక్కేసాను అనమాట. బయలుదేరేసాము.